అధ్యక్షుడిగా ఎన్నికవడంతో అమెరికాలోని వలస విధానంపై తీవ్రంగా చర్చ జరుగుతుంది. అక్రమ వలసదారులను తిప్పి పంపించేందుకు ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవసరమైతే ఎమర్జెన్సీని తీసుకొచ్చేందుకు వెనుకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో వలసదారులు అప్రమత్తమవుతున్నారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టే లోపే అమెరికాలోకి చొరబడేందుకు 1500 మంది వలసదారులు సరిహద్దుల దగ్గర ఎదురు చూస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే సరిహద్దులను కట్టుదిట్టం చేస్తారని, ఆయన పాలన మొదలు కాకముందే అమెరికాలోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. వచ్చే ఏడాది జనవరిలో ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కుర్చీ ఎక్కేలోగా వలసదారులు అమెరికా చేరుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. దాదాపు 1500 మంది అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టే నాటికి అక్రమ వలసదారులు అమెరికాలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మెక్సికన్ సిటీ తపచులా నుంచి దాదాపు 1500 మంది వలసదారులు అమెరికాకు బయలుదేరినట్టు కథనాలు వెలువడ్డాయి. సరిహద్దుల వెంట 2600 కిలోమీటర్లు నడక మార్గంలో ప్రయాణించి అమెరికా చేరుకోవాలని వారు ప్రణాళిక చేసుకున్నారు. అయితే ఎలాగైనా అమెరికా చేరుకుని ట్రంప్ అధికారంలోకి రాకముందే అక్కడ ఆశ్రయం పొందాలనేది తమ ప్రణాళిక అని వలసదారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను దేశంలోకి రాకుండా అరికడతానని, అమెరికాలో ఉన్నవారిని పంపించి వేస్తానని ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేశారు. ఈ నేపథ్యంలో జనవరి 20న ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేలోపే అమెరికాలో అడుగుపెట్టాలని శరణార్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత పలువురు అక్రమ వలసదారులు ఇప్పటికే అమెరికాను విడిచి వెళ్లిపోయారు. ఇక అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ట్రంప్ ఊహించినట్లుగానే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అతి కీలకమైన ఎన్నికల అంశంగా మారిన అక్రమ వలసలపై ఆయన తాజాగా కీలక నిర్ణయం వెలువరించారు. సరిహద్దు భద్రతపై జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే యోచన ఉందని ట్రంప్ ధృవీకరించారు. అక్రమ వలసదారులను తిప్పి పంపేందుకు సైన్యాన్ని కూడా రంగంలోకి దించుతానని తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్లో ప్రకటించారు. ఈ మేరకు ఓ రిపబ్లికన్ కార్యకర్త చేసిన పోస్టును ట్రంప్ రీపోస్ట్ చేస్తూ నిజమే అంటూ కామెంట్ జోడించారు. వలసలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తనను గెలిపిస్తే కనీసం 10 లక్షల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపుతానని, మెక్సికోతో సరిహద్దులను దుర్భేద్యంగా మారుస్తానని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. అమెరికాలో ఏకంగా 1,10,00,000 మందికి పైగా అక్రమంగా నివసిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ భారీ బహిష్కరణ ప్రణాళిక లక్షలాది కుటుంబాలపై నేరుగా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. జనవరిలో బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ తన కేబినెట్ను ఇప్పటికే అతివాదులు, వలసల వ్యతిరేకులతో నింపేశారు. ముఖ్యంగా కీలకమైన ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ మాజీ చీఫ్ టామ్ హోమన్ను బోర్డర్ జార్ పదవికి ఎంపిక చేశారు. అక్రమ వలసదారులారా, సామాన్లు ప్యాక్ చేసుకోవడం మొదలు పెట్టండి. మీ దేశాలకు తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది అని గత జూలైలోనే రిపబ్లికన్ పార్టీ సదస్సులో హోమన్ హెచ్చరికలు చేశారు. తమ విభాగం తొలుత 4.25 లక్షల మంది అక్రమ వలసదారులను బహిష్కరిస్తుందని ఆయన ఇటీవల ప్రకటించారు. అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో రికార్డు సంఖ్యలో అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించారని ట్రంప్ పదే పదే ఆరోపించారు. వారంతా అమెరికా రక్తాన్ని విషపూరితం చేశారంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిని తిప్పి పంపేందుకు అవసరమైతే 1798 నాటి ఏలియన్ ఎనిమీస్ చట్టాన్ని కూడా ప్రయోగిస్తామన్నారు.